ఆ గంజాయి మొక్కని ఫాలో అయ్యేటోళ్ళు కొంతమంది ఇప్పుడు నువ్వేమన్నా నా మీద ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేసావా పసుకొన్నాయి చూడండి, వాడి పేరు చిర్రా గోపాల్. ఏం పనులు నువ్వు చేసేది? వీడు మళ్ళీ మీదకెళ్ళి సామాజిక వేత్త, కానీ రాత్రి అంతా కూర్చొని ఇట్లా ఆడోళ్ళ ఫోటోలు మార్పు వేసుకుంటే ఇట్లా చెత్తేసాలు వేస్తుంటాడు. ఆడోళ్ళ బట్టలు ఇప్పే దుశ్శాసన పర్వం మొదలు పెట్టిండ్రు దేశద్రోహ ఊరపందులు. ఎన్ని 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 దారుణాలు సార్. ఇప్పుడు ఆ గలీజ్ గాడు ఎవరెవరిని ఫాలో అవుతుండో వాటి టైం లైన్స్ ఉంటుంది. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. రమణమూర్తి, గంజాయి మొక్క, అదే తెలుగు ఊరపందుల లీడరు, ఆ రావణ్ గాన్ వీడియోలు, ఆ పాకిరాజ్. రై సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఈ పోస్ట్ ని షేర్ చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా ఒకసారి చూడండి. పైన టిప్పు సుల్తాన్, కిందనేమో అబ్దుల్ కలాం, మధ్యలోనేమో సారే జహాసే అచ్చా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నివ్వరకు పైన నిప్పు, నీ అబ్బా జఫా. వీడేమో షేర్ చేసేది మార్పుడు ఫోటోస్. ఇదేనారా లుచ్చా నీ సారే జహాసే అచ్చా? చేస్తే గవర్నమెంట్ ఊరుకుంటదేంటి? బొక్కలోకి దోస్తది. ఈ ఫోటోస్ ని షేర్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్లలో ఎవరున్నారో ఒకసారి చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గమన, ప్రశ్న జోసెఫ్, రాహుల్ గాంధీ, సోనం వాంగ్చూక్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారిని ఫాలో అయ్యేటోళ్ళు చేసే పనులు గివేనా? ఆయన బతికొచ్చి మళ్ళా మీ నోర్లలో ఉంచుతాడు. మార్పుడు ఫోటోస్ ని లైక్ చేసిన వాళ్ళు, షేర్ చేసిన వాళ్ళు, కమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతున్నారో దాంట్లో ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇంకో ఎదవ ఏం చేసిండు, శివలింగాన్ని హ్యూమన్ పీనిస్ లాగా మార్చి దాని మీద పిఎం ఫోటో పెట్టిండు. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ ఎందుకు పుట్టుకొచ్చినాయి అని అంటే, ఎందుకు నిన్న నేను ప్రశ్నించిన, నీట్ పేపర్ ప్రొటెస్ట్ చేసే జాగల సీతారాముల గురించి మజాకులు చేయాల్సిన అవసరం ఏంది నీకు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా అని గట్టిగా ప్రశ్నించిన. అసలు కంపేర్ కూడా ఎందుకు చేయాలి? ఇట్లా ప్రశ్నించినందుకే నా మీద అటాక్ మొదలు పెట్టారు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఇప్పుడు 20వ తారీఖు సోనం వాంగ్చూక్ కోసం ఒక మూమెంట్ తీసుకురావాలి అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం చేసే స్టోరీలకు అడ్డమైపోతున్నాయి. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కొంతమంది నాకు ఏమని కమెంట్ పెట్టారు తెలుసా? నేను ఆ ప్రోమో పెట్టంగానే, మతం పేరుతోనే రాజకీయాలు చేస్తున్నారు కదా కేంద్రము, అందుకోసమే వాళ్ళు కూడా మతం టాపిక్ తీస్తుండ్రు లేదా సీతారాముల టాపిక్ తీసి కంపేర్ చేస్తున్నారు. ఎప్పుడు ఇతర మతాలకి భయపడదు, మీ ధర్మాన్ని మీరు పాటించండి అని స్థానం ఇచ్చే మహోన్నత సనాతన ధర్మం. మమ్మల్ని ఐటెం గాళ్ళు అంటావరా? ఈరోజు మాకు దొరికిన ఐటెం నువ్వేరా. కానీ ఆ సహనాన్ని బలహీనతగా భావించి ఆ సంస్కృతిని మేము చంపేస్తాం, ఆ సనాతన ధర్మాన్ని నలిపేస్తాం, నశింపజేస్తాం అంటే నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా. అని అంటున్నారు. మరి 40 ఏళ్ల నుంచి మతం పేరుతోని ఉగ్రవాదం నడుస్తుంది దేశంలో. మొన్ననే మన దేశంలో మతం పేరు అడిగి మరి చెడ్డిప్పి చూసి మరి కాల్చి పారేసిండ్రు కదా. మరి మతం పేరుతోనే ఉగ్రవాదం చేసినప్పుడు మరి దేశంలో ఆ మతం పేరుతోని వాళ్ళ దేవుడి పేరుతో మజాకులు చేసిరా ఎవరైనా? ఫోటోల్ని సృష్టించినోడిని, వాటికి కమెంట్లు, షేర్లు, లైకులు కొడుతున్నోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళెవ్వరిని వదిలిపెట్ట. కంపల్సరీ తయారు చేసిన అయితే పట్టుకొని చొప్పు తీసుకొని కొడతాను. ఇంకొక మాట కూడా చెప్తున్నా ఏంది అని అంటే, ఈ గలీజ్ గాళ్ళంతా ఆ ఊర పందుల బ్యాచ్. అల్లా ముద్దు రాముడు వద్దు, ఇదే కాక్రోచ్ పార్టీ మూల. ఇంకేమైనా అనుమానం ఉంటే చూడండి. జై శ్రీరామ్ బోలేంగే, నేను బలా బోలో భయ్ మే జై సంవిధాన్ బోలూంగా. సిగ్గులేదురా నీకు? వీళ్ళు ఇప్పుడు ఈ నెక్స్ట్ 4 days కూడా మీరు గమనించుండ్రి, ఈ నెక్స్ట్ 4 days కూడా సోనం వాంగ్చుక్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆయన గురించి మాట్లాడితే తప్పులేదు, కానీ హిందూ ధర్మాన్ని, దేవుళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు. గట్టిగా తిప్పి కొట్టుండ్రి. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన